వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. సుదీర్ఘకాలంగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలకు గట్టిగా హెచ్చరిక పంపారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మణిపూర్ అంశంపై ప్రధాని ప్రసంగించారు. మణిపూర్ గొడవలను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. దేశ ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. మణిపూర్లో గత కొన్నాళ్లుగా జరుగుతున్న అల్లర్లు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని ప్రధాని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని వివరించారు. శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్ పాఠశాలల్లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రంలో 11,000కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, అయినా ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మణిపూర్లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని మోడీ తెలిపారు. ఈ తరహా హింస 1993లో జరిగిందని, అప్పుడు 5 ఏళ్ల పాటు ఇలాంటి ఘటనలు నిరంతరం కొనసాగాయని గుర్తు చేశారు. ఇప్పటి వరకు మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని తెలిపారు. మరోవైపు గత 10 ఏళ్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనితీరును చూసే ప్రజలు మూడోసారి తమకు అధికారం ఇచ్చారని, విపక్షాల ఎజెండాను అదే ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అయితే రాజ్యసభలో కూడా మోడీ ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కాసేపటి తర్వాత విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోయారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోడీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంలో అనేక దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు ఒక ప్రభుత్వానికి వరుసగా మూడోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లు దేశాన్ని పాలించిన తర్వాత ఒక ప్రభుత్వం తిరిగి ఎన్నికవ్వడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 6 దశాబ్దాల తర్వాత జరిగిన ఈ ఘటన అసామాన్యమైనది. కొందరు ఉద్దేశపూర్వకంగా దేశ ప్రజలు తీసుకున్న ఈ మహత్తర నిర్ణయంపై మసిపూయాలని చేస్తున్నారు అని స్పష్టం చేశారు. ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఛానల్ బలం మీరు. ఈ ఛానల్ ఇలా ముందుకెళ్ళడానికి కారణం మీరు. వాస్తవాలను నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది మీరు. అలాగే ముందు ప్రోత్సహించాల్సింది కూడా మీరే. అందుకే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది అందరికీ. సో మన ఛానల్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతుంది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి ఒక రెంట్ బేస్ చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్తో పాటు త్వరితగతిన వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్గా సపోర్ట్లు అవసరం. అవన్నీ నా ఒక్కదాని వల్ల కాదు. మన ఛానల్కి వచ్చే రెవెన్యూ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఆ రెవెన్యూ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే, బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఛానల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నాను. ఇలా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మీరే నాకు అతిపెద్ద సపోర్ట్. సో ప్లీజ్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.